4వ దినము దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకని పలికెను. 700 నుంచి 550 వరకు మిలియన్ సంవత్సరాల క్రితం గ్రేట్ ఆక్సిడేషన్ ఈవెంట్తో ఆక్సిజన్ పెరిగి వాతావరణం స్పష్టమై భూమి చుట్టూ ఉన్న దట్టమైన మేఘాలు తొలగిపోవడంతో కోటానుకోట్ల సంవత్సరాల క్రితం నుండి ఉన్న ఈ జ్యోతులు దర్శనమిచ్చాయి. సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలు కనిపించాయి. 5వ దినము సముద్రాల్లో జీవరాశులు మరియు ఆకాశంలో పక్షులు సృష్టించబడ్డాయి. 54 కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన కేంబ్రియన్ విస్ఫోటనంలో సముద్ర జీవాలు వెల్లువెత్తాయి. ఆర్కియాప్టెరిక్స్ ఫాసిల్స్తో పక్షుల పూర్వీకాలు దాదాపు 15 కోట్ల సంవత్సరాల క్రితం ఉద్భవించాయి. 6వ దినము భూమి మీది జంతువులు మరియు మానవుడు సృష్టించబడ్డాడు. సుమారు 22.5 కోట్ల సంవత్సరాల క్రితం క్షీరదాలు మ్యామల్స్ ఉద్భవించాయి. ఆధునిక మానవుడు హోమో సేపియన్స్ ఉద్భవించాడని శాస్త్రం చెబుతోంది. ఇక్కడ ఎలాంటి విరుద్ధత లేదో. సృష్టి ఎలా జరిగిందో వివరించేది శాస్త్రం, ఎందుకు జరిగిందో తెలియచేసేది బైబిల్. ఇవన్నీ జరగడానికి వెనుక ఒక కారణముందని శాస్త్రం చెబుతుంది, కానీ ఆ కారణం దేవుడని బైబిల్ మాత్రమే చెబుతుంది. ఎంత అద్భుతమైన విశ్వమిది!